గణపతి బప్ప మోరియా వారైతే దర్శనం ఇచ్చారండి నాకు. గణేషుని చూడండి ఎంత బాగున్నాడో, చూడడానికి రెండు కళ్ళు చాలా క్లియర్ అసలు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. వీళ్ళేంటి ముగ్గురు కలిసి కాల్రో ఏటో వెళ్తున్నట్టున్నారు అని అనిపిస్తుందా? ఎస్, అవునండి. మేమైతే ద ఫేమస్ ఖైరతాబాద్ బడా గణేష్ ని చూడడానికి క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తున్నామండి. ఫైనల్ గా లక్డీకపుల్కి అయితే రీచ్ అయ్యామండి. గణేష్ విగ్రహాల నిమజ్జనం ప్రదేశానికి చేరాలంటే ఇక్కడ నుండి 1.5 కిలోమీటర్ ఉంటుందండి. వెహికల్స్ అలో చేయట్లేదండి, ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పి మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాం అక్కడికి. మేము వచ్చేసరికి గణేశుడు అక్కడి నుంచి అయితే బయలుదేరుతున్నాడండి. గణేశుడు వెనుక నుంచి వెళ్తే నిమజ్జనంకి అందం అని చెప్పి సెక్రటేరియట్ మధ్యలో నుంచి అయితే ఉరుకుల పరుగులతో అయితే వెళ్తున్నామండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో పార్క్ అండి ఇది. ఇక్కడ ట్రీ అయితే చాలా బాగుంది కదా. మా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సెక్రటేరియట్ లోపల అమ్మవారి టెంపుల్ ఉంటుందండి. అక్కడి నుంచి అయితే అమ్మవారు ఊరేగింపు వెళ్తుండగా మాకైతే దర్శనం ఇచ్చారు. చాలా బాగా అనిపించింది. ఫైనల్ గా గణేష్ ముంగడికి అయితే చేరుకున్నామండి. ఫీలింగ్ సో హ్యాపీ. బాబా ఎంత క్రౌడ్ గా ఉందో చూడండి మీరే. ఎవరైనా తప్పిపోతే మాత్రం అస్సలు దొరకరండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. గణేశుడికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ విగ్రహాలు పెట్టారండి. వాటిని కూడా తీసుకెళ్తున్నారు. ఇక్కడైతే ఫోటో దిగుదామని చెప్పి నిల్చున్నాం. మా మమ్మీ ఫోటో దిగురా అంటే పైన డ్రోన్లను చూస్తూ అమ్మా 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 అది ఏంటి అనేది అడుగుతున్నాడు. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఇది లాస్ట్ ఇయర్ వీడియో అండి. కొన్ని కారణాల వల్ల డిలే అయింది. సో ఇప్పుడైతే లాగ్ని క్లియర్ చేస్తున్నాం. ఇది 69 ఫీట్ అడుగుల శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి విగ్రహం అండి. వెళ్దామని ప్లాన్ లేకుండా సడన్గా మేము అట్లా ప్లాన్ చేసుకున్నాం. ఫస్ట్ ఉండే ప్లేస్కి వెళ్దాం అనుకున్నాం, అలా వీలు కాలేదు. సో తనని రెడీగా అనగానే నా వైఫ్ ఎర్లీ మార్నింగ్ రెడీ అయిపోయింది. కానీ ఈసారి చాలా తొందరగా తీసేసారండి. ఎవ్రీ ఇయర్ నెక్లెస్ రోడ్ మొత్తాన్ని ఇలా ట్రాఫిక్ బ్లాక్ చేసి ఓన్లీ నిమజ్జనానికి వాడతారండి. ఎంత బాగుందో కదా. సెకండ్ టైం అండి గణేష్ నిమజ్జనంకి రావడం. ఇయర్స్ బ్యాక్ వెళ్ళాము, అప్పటికి ఇంకా ఓం పుట్టలేదు. ఈసారి డైరెక్ట్ ఖైరతాబాద్ వెళ్ళి గణేషుని దర్శనం చేసుకుందాం అనుకున్నాం, కుదరలేదు. నిమజ్జనమన్నా ఓంకి చూపెడదామని చెప్పి అయితే వెళ్ళామండి. ఓం అయితే చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాడండి అక్కడ ఉన్న గణేషుని చూస్తూ, జనాలను చూస్తూ. కూడా 69 ఫీట్ టాల్ ఉన్న గణేష్ విగ్రహాన్ని ఉత్సవ కమిటీ ఖరారు చేసింది. సో అది పంచముఖ సంకటహార మహాగణపతి అండి. చుట్టుపక్కల వాతావరణం మొత్తం చాలా సందడిగా కోలాగా మారిపోయిందండి. అయితే ప్రజలు భక్తులు కూడా చాలా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఇలాంటి క్రౌడ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. సో లాస్ట్ టైం మాకు ఏంటంటే తొక్కిస్లాట అన్న ఎక్స్పీరియన్స్ అయింది. సో ఈసారి చాలా జాగ్రత్తగా ఒక దూరంగా నిలబడి వీక్షించామండి. మీలో ఎంతమంది వెళ్ళి అక్కడ ప్రత్యక్షంగా వీక్షించారు ఖైరతాబాద్ గణేష్ని? వాళ్ళందరూ మీ ఎక్స్పీరియన్స్ని కూడా కామెంట్లో షేర్ చేయండి. అండ్ ఇంకా ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఈ ఇయర్ గణపతి ఉత్సవాల కోసం? చాలామందికి గణేష్ ఉత్సవాలు ఎలా స్టార్ట్ అయ్యాయో కూడా తెలియదండి. చాలామందిని అడిగాను. సో వాళ్ళు ఏం చెప్తారంటే ఏదో చేస్తున్నాం, వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మేము చేస్తున్నామండి. యాక్చువల్గా మనకు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించేటప్పుడు బాలగంగాధర్ తిలక్ 1983లో పూణేలో గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి
భక్తి మార్గంలో అందరూ అక్కడ గుమిగూడినప్పుడు మన హిందువులందరూ ఏకతాటిగా వచ్చి అప్పుడు వాళ్ళకి ఆపోజిట్గా ఫైట్ చేశారు, మన ఫ్రీడమ్ ఫైట్ జరిగింది. సో అలా స్టార్ట్ అయిందేనండి ఈ గణేష్ ఉత్సవాలు. गणपति बप्पा मोरया, अगले बरस तू जल्लिया, जय बोलो गणेश महाराज की जय, जय बोलो गणेश महाराज की जय, जय बोलो गणेश महाराज। अना जय बोलो गणेश महाराज की जय, जय जय बोलो गणेश महाराज की नाइस। నిమజ్జనం ప్లేస్కి వెళ్ళిన తర్వాత అక్కడ క్రేన్ అటాచ్ చేసి లిఫ్ట్ చేయడానికి ఆల్మోస్ట్ 2 to 2.5 hours పట్టిందండి. సో అక్కడైతే మేము ఇలా వెయిట్ చేస్తూ కూర్చున్నాం. మా హోమ్ అయితే అప్పటికే చాలా అలసిపోయి ఉన్నాడు. ఇప్పుడున్న ప్రజెంట్ సొసైటీ ఏమైపోయిందంటే గణేష్ ఉత్సవాలలో సినిమా పాటలు పెట్టడం కానీ, ఆ సినిమా స్టెప్లు వేయడం కానీ, ఆ భక్తి మార్గం నుంచి చాలా వరకు దూరంగా వెళ్ళిపోతున్నారు. చేయండి, ఉత్సవాలు చేయండి, అందరూ కలిసికట్టుగా పాల్గొనండి. కానీ ఇంకొన్ని నేను అబ్జర్వ్ చేసిన ఏంటంటే చాలా వరకు మండపాల పక్కపోయిన మందు తీసుకుంటున్నారు. దీని మోటో వచ్చేసి వేరే అండి, భక్తిని భక్తిలానే ఉంచండి. మీకు అలా చేసుకోవాలనుకుంటే ఉత్సవాలు అయిపోయిన తర్వాత కూడా ఇవన్నీ చేసుకోవచ్చు. ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చాలాసేపు అయితే వెయిట్ చేసామండి. సో వాళ్ళకి టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఇంకా డిలే అయింది. సో మేము ఎక్స్పెక్ట్ చేసిందంటే అరౌండ్ 12 వరకు అనుకున్నామండి, ఆల్మోస్ట్ 2 వరకు అయిందండి. ఈ బాబాయ్ అయితే చాలా ఫన్నీగా ఉన్నాడండి. మా హోమ్ కోసం అయితే నేను అయితే కొన్ని టాయ్స్ అయితే కొనుక్కున్నాను. అలా విజిల్ వచ్చేటి, తర్వాత కొన్ని ఇలా పైకి వచ్చేటి చిలుక లెక్క. ఇంకో ప్రాబ్లం నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అక్కడ పిక్ పాకెటర్స్ అండి. చాలామంది ఫోన్లు పోయినాయి అని కంప్లైంట్ అండి, ఐఫోన్ కానీ ఇంకా వేరే ఫోన్స్ కానీ. సో వాళ్ళు గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు కూడా చాలాసేపు అనౌన్స్ చేశారు, దొంగలు ఉన్నారు జాగ్రత్త అని. ఒక్కసారి పోయిన తర్వాత కంప్లైంట్ పెట్టడానికి బదులు మనం పోకన్నా ముందే జాగ్రత్తగా ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి. చిన్నపిల్లలతో వెళ్ళినప్పుడు అయితే చాలా జాగ్రత్త అండి, ఎస్పెషల్లీ ఇలా క్రౌడీ ప్లేసెస్కి. ఎందుకంటే తొక్కిసలాట జరిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు న్యూస్లో చూస్తున్నారు కండి, తొక్కిసలాట ఇలా జరుగుతుందని చెప్పేసి. సో మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా మాకు అదే పాయింట్ అని తెలియదు. మేము అలా ముందుకు వెళ్తూ ఉన్నాము, సడన్గా వెళ్ళేసరికి అక్కడే వేస్తారని తెలియక అక్కడ స్టక్ అయిపోయామండి. వాళ్ళు ఆర్సెస్ పైన వచ్చి ఆ బెటాలియన్ వాళ్ళు సింప్లీ లాఠీ చార్జ్ చేశారండి. సో లేడీస్ ఉన్నా కానీ వాళ్ళు ఒక్కటే అన్నారు, లేడీస్ ఉంటే ఎందుకు వచ్చామని చెప్పేసి. ఇలా చాలాసేపు వెయిట్ చేస్తామండి. సో ఫైనల్గా అరౌండ్ ఆఫ్టర్ 2 to 3 hours తర్వాత అక్కడ స్టార్ట్ అయిందండి. నిమజ్జనం అయిపోయిన తర్వాత మేమైతే మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యామండి. ఎందుకంటే అవి వచ్చేసి మళ్ళీ వంట చేసుకోవాలి. ఆల్రెడీ మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోయామండి. సో తర్వాత వచ్చేసి రిటర్న్ చేసుకొని మళ్ళీ వంట చేసుకొని తినేసరికి ఆల్మోస్ట్ 4 అయిపోయిందండి ఆ రోజు.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి. ఇలాగే ఇంకా చాలా మంచి వీడియోస్ పెడతామండి, అలాగే సపోర్ట్ చేస్తుందండి. ఇంకా లాగ్ అనేది చాలా ఉంది, ఇంకా చాలా పాత వీడియోస్ ఉన్నాయి. అండ్ అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్. गणपति बप्पा मोरया. Thank you for watching. Follow for more videos.